ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ వకుళాభరుణులైనటువంటి నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 4వ పదిలో 5 తిరువాయిమొഴിలు పూర్తి చేసుకున్నాము. ఇవాళ 6వ తిరువాయిమొഴിలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 6వ తిరువాయిమొഴి నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి ఒక సఖీభావముతో చెప్పినటువంటి తిరువాయిమొഴിగా మనం తెలుసుకోవాలి. మనకి నమ్మాళ్ళవార్లు మొత్తం చెప్పినటువంటి 1102 పాసురాలలో కూడా ఒక 27 దశకాలు స్త్రీత్వ భావంతో చెప్పారు అని చెప్పుకుంటూనే ఉన్నాం. అందులో ఒక 17 నాయికగా భావిస్తే, ఒక 7 తాయిమారిగా భావిస్తే, ఒక 3 తోజిమార్ అవస్థగా భావించారు అని. తోజిమార్ అంటే సఖి, చెలి, ఫ్రెండ్ అన్నమాట. చాలా ఆత్మీయురాలైనటువంటి ఇష్ట సఖిగా ఒక 3 పదులని మనకి చెప్పారు. అందులో ఒకటి ఈ 4వ పదిలో 6వ తిరువాయిమొഴి తీర్పారై యామిని అనేటువంటిది అని. ఆ తర్వాత 6లో 5 తువళిల్ అనేటువంటిది కూడా సఖీభావముతో చెప్పినటువంటిదే. తర్వాత 8లో 9వ తిరువాయిమొഴి కూడా కరుమాణిక్కమన్ అనేటువంటిది కూడా సఖీభావంతో చెప్పినటువంటిదే. ఇలాగ 3టిని సఖీభావముతో చెప్పారు అంటారు. ఏమిటండి ఆయన భావం ఏమిటి, తల్లి భావం ఏమిటి, మరి సఖీభావం ఏమిటి, నాయిక భావం ఏమిటి అంటే వీటన్నిటికీ కూడా ఆళ్వార్ల యొక్క మనసులో కలిగేటువంటి భావ పరంపర యొక్క విభాగాన్ని బట్టి ఆయా నామాలు పెట్టారు అని మనకి పెద్దలు చెప్తారు. ఒకటి మహాభక్తునిగా, భాగవతోత్తమునిగా, ఒక ఆళ్వార్లు ఆనందంలో ములిగి తేలిన వారిగా చెప్పేటువంటివి ఒక 83 దశకాలు, వాటిని తీసేసి ఉండేవి. తర్వాత మనకి నాయికగాని అంటే ప్రాప్యత్వర అంటారు. ప్రాప్యత్వర అంటే ఎప్పుడు వెడతా ఆయన దగ్గరికి అనేటువంటి తొందరపాటుకి ప్రాప్య పొందడానికి త్వర, తొందర అని అర్థం. దాన్ని ప్రాప్యత్వర అంటారు. రెండవది తల్లిగా, తాయిమార అవస్థగా అంటే ఉపాయ అధ్యవసాయం అంటారు. పెద్ద సంప్రదాయ పదాలుగా ఉంటాయి. ఏమీ లేదండి, తప్పమ్మా, నువ్వు ఆడపిల్లవి, అలా తొందరపడకూడదు, ఆయనే వచ్చి నిన్ను తీసుకువెడతాడు, మన ఇదిలో పరిమితిలో మనం ఉండాలి, మనం హద్దులు దాటకూడదు అని మనస్సు చేసేటువంటి ప్రబోధానికే తాయిమార అవస్థ అనేటువంటిది చెప్పారు. ఇంకా తర్వాతది తోజిమార అవస్థ అని. తోజిమార అవస్థ అంటే అనన్య ఉపాయము, నాకు అనన్యార్హత్వము, ఆయనకి తప్ప ఇతరులకి చెందనిది ఈ ఆత్మ అనే భావం కలిగినప్పుడు ఈ తోజిమార అవస్థగా దాన్ని వర్ణించారు. ఒకే ఆళ్వార్లు వారి వారి యొక్క భావావేశాన్ని బట్టి, భావ పరంపరని బట్టి ఆ పేర్లతోటి ఆ పాసురాలని అలా కొనసాగించడంలో ఇది చాలా వైవిధ్యభరితమైనటువంటి పాసుర నిర్మాణంగా పెద్దలందరూ కూడా మనకు అందించారు. మనం ఆస్వాదిస్తున్నాం కూడా. ముందుగా మనం పాసురాన్ని అనుసంధానం చేసుకొని అప్పుడు నెమ్మదిగా వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 4లో 6వ తిరువాయిమొഴి మొదటి పాసురం. తీర్పారై యామిని యంగనం నాడుదుం அன்னை மேர் ஓர்பால் இவ்வள்நுதல் உற்றனல் நோயிது தேரினோம்
போர் பாகுத்தான் செய்து அன்று ஐவரை வெல்வித்த மாயப்போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே. தீர்ப்பாரையாம் இனி எங்கனம் நாடுதும் అన్నై మేల్. ఇందులో తోజి భావము అని మనం చెప్పుకున్నాం కదండి. తోజి అని అంటే చెలికెత్త అనేటువంటిది అన్నమాట. అంటే ఇక్కడ ఒక చిన్న సన్నివేశాన్ని మనం ముందు చెప్పుకోవాలి. ప్రతిపదార్థాన్ని చెప్పేసుకొని ఆ సన్నివేశం దగ్గరికి మనం వెళదాం. ఏమిటంటే ఆళ్వార్లు పెరుమాళ్ళ యందు ఉండేటువంటి వ్యామోహంతో వడలు తెలియకుండా వ్యామోహపడిపోయి స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఇక్కడ 4 భావాలు వచ్చాయా ఒక పాసురంలో అనిపిస్తుందండి. ఆళ్వారు చెప్తున్నారు కాబట్టి ఆళ్వారు పాసురం. ప్రేయసిగా వ్యామోహం చెందారు కాబట్టి నాయకి. అయ్యో మా అమ్మాయి ఇలా అయిపోయిందే అనే భావం తాయిమారు. కాదమ్మా మీరు ఇలా చెయ్యాలని సలహా ఇస్తోంది కాబట్టి తోజిమారు సఖీభావం. ఎంత అద్భుతమైనటువంటి ఆ నిర్మాణమో చూడండి. ఆ సన్నివేశ దాన్ని ఏమంటారు అన్వయము అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిదిగా వ్యాఖ్యాతలు మనకి అందిస్తారు. అన్నయ్య మీర్ తల్లులారా అని పిలిచింటండి. వాళ్ళ ఇష్ట సఖి వచ్చింది. ఆ కథనంతటిని వ్యాఖ్యానంలో చెప్పుకుంటాం. ప్రతిపదార్థం ముందు చెప్పుకుంటున్నాం. అన్నయ్య మీర్ అమ్మలారా అని పిలుస్తారు చూడండి. అది ఈని తీర్పారయ్యాం ఎంగనం నాడుదం. ఈ కష్టాన్ని పోగొట్టే వాళ్ళు ఇప్పుడు మనం ఎక్కడ వెతికితే దొరుకుతారు? ఎవరొచ్చి ఈ కష్టాన్ని తీరుస్తారు? స్పృహ తప్పి పడిపోయిందండి. ఆవిడికి మెళకువ రావాలి. ఏం చేయాలి అని ఓర్పాల్ ఆలోచించి ఆలోచించి పరిశీలించి చూస్తే ఇవ్వన్నొదల్ ఈ సుందరముఖి ఉందే ఉత్తనల్నో ఇది ఈవిడిది మీరు రోగం అనుకుంటున్నారండి. ఈవిడిది రోగం కాదు, రోగం కాదు. ఇది ప్రేమతో వచ్చినటువంటి స్థితి. ఇది ఒక మంచి స్థితి. తేరినో నాకు తెలిసింది ఆ విషయం. అలాగమ్మా, అలా మంచి రోగాలు కూడా ఉంటాయమ్మా? ఉంటాయండి. ఎవరిని నమ్ముకుంది ఈవిడ? పోర్పాగుతాన్ సైద్ యుద్ధం అండి, పాండవులకి కౌరవులకినే. ఆ యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ పాండవ పక్షాన్ని వహించాడు. పోర్పాగుతాన్ సైద్ యుద్ధానికి కావలసిన సేనా విభాగాన్ని అంతా తనే చేశాడు. నిజంగా మాట్లాడితే పాండవులు చేసిన యుద్ధమే ఉందండి. ముందు తాను నిలబడి ఉంటే ఆ మాయతోటి మొత్తం యుద్ధం అంతా జరిగింది. ఆ గొప్పతనాన్ని పాండవులకి ఆపాదించాడు స్వామి. అందుకని నమ్మాళ్ళవార్లు ఏమంటారు? పోర్పాగుతాన్ సైద్ అన్ను ఆ అవతారంలో కృష్ణుడిగా ఐవరై వెల్విత్త 5గురిని జయింపచేసావా తండ్రి. ఎవరు 5గురిని? పంచపాండవులని అన్నమాట. మాయం పోర్ అదొక ఆశ్చర్యకరమైన యుద్ధం, మామూలు యుద్ధం కాదు. ఏమేమి ఆశ్చర్యాలు చేశాడో చెప్పుకుంటాం వ్యాఖ్యానంలో. తేర్పాగనార్క్ ఇంకా తేరు రథాన్ని నడిపాడు. ఎలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి. వచ్చి నేను రథసారథ్యం చేస్తాను అని చెప్పి తేర్పాగనార్క్ రథాన్ని నడపడానికి సారథ్యం వహించిన వాడి కోసం ఇవళ్ సిందై ఈవిడ మనసు తుజాయత్ దిశైకిన్రదు మోహంతో కలత చెంది ఉంది. అంటే ఈవిడ మనస్సు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు లగ్నమై ఉంది అనేటువంటి విషయాన్ని ఒక చెలిగా నమ్మాళ్ళవార్లు ఈ పాసురంలో మనకి అందించారు అనేటువంటిది. దీని అవతారిక ఉందండి. ఒక 3 రోజులు
చెప్పుకోవలసినంత అవతారిక ఉందండి. ఎందువల్ల అంటే చెప్పుకున్నాం కదా, ఇన్ని భావాలు ఏకస్థమై ఒకే వ్యాఖ్యానంలోకి రావడము అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఎక్కడెక్కడైతే ఏ ఏ భావాలతో ఉందో అవన్నీ కూడా వ్యాఖ్యానంలో ఇచ్చారు. నిజంగా అవన్నీ మొత్తం చెప్పుకుంటూ పెడితే 5-6 ఎపిసోడ్లు అవుతుంది ఇదొక్కటే. మనం అంతలాగా వెళ్ళట్లేదు. ఈ 4లో 5 పూర్తి చేసుకొని 6లోకి వచ్చాక తోజిమార్ అవస్థగా మనం మొట్టమొదటి దానిగా దీన్ని మనం చెప్పుకుంటున్నాము అన్నమాట. ఇక్కడ వ్యాఖ్యానాన్ని మొదలుపెట్టి ఆయా సందర్భాన్ని బట్టి ఆయా విశేషాలను చెప్పుకుందాం. 7 వ్యాఖ్యానం 180వ పేజీ చివరండి. கீழ் வீத்திருந்தேழலகா இருக்க అనంతరం తీర్పారయ్యామనియాయిరిక్కిరదిరే. ఏమండి, 5లోనేమో ఆనందంతో పొంగిపోయారు. ఇప్పుడు 6లోకి వచ్చేటప్పటికి దుఃఖంతో కుంగిపోయి మూర్ఛపోయారు ఏకంగా. అయితే అతి ఆనందం. ఏమండి, మరి భగవద్గీతలో చెప్పారు దేనికి పొంగిపోకూడదు, దేనికి కుంగిపోకూడదు అని. నమ్మాళ్ళవార్లు చేయొచ్చా అండి అని పూర్వపక్షం ప్రశ్న వేసుకుంటారండి. వేసుకుని అంటారు, అది మీకు లౌకిక విషయాలకి చెప్పినది, భగవద్ విషయంలో కాదు. భగవంతుడు దగ్గరకు వస్తే అలాగే పొంగాలి, భగవంతుడు దూరం అయితే ఇలాగే దుఃఖించాలి. దీనికి హద్దు అనేటువంటిది లేదు. ఎంబారు కీజి తిరువాయుమొழியையும் ఇత్తిరువాయుమొழியையும் అనుసంధిత్తు. ఎంబారు ఉన్నారు కదండి, రామానుజాచార్యుల వారికి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్య సోదరులు. వారుట ఈ 2 తిరువాయుమొழிలు చదివినప్పుడు మోరుళ్ళ తనయ్యం సోరేయో అదిలే అప్పటి నిరవధిక ప్రీతియాయి చెండ్రదు ఇదిల్. ఒక చిన్న ఐతిహ్యం, అంటే కథ అంటే పెద్ద కథ కాదు, ఒక ఉపమానాన్ని కథారూపంలో చెప్పారండి. దాన్ని కూడా మనకి కింద ఆ గీటు కింద జియ్యర్ అరుంబదం అని ఉంటుంది చూడండి, అందులో ఫస్ట్ లైన్లోనే చక్కగా ఇచ్చారు. అదావదు ఏమిటి, మోర్ అంటే మజ్జిగ అని అర్థం అండి. తమిళంలో మోర్ అంటే మజ్జిగ. మోర్ సాదం కుడు అంటుంటారు కదండి, పెరుగన్నం పెట్టు అంటారు. దానికి ஒருவன் நாழிய అరిసెయ్యి కొండువందు ఓ రమ్మయ్యారు కయ్యిలే. ఒక ఆయన వచ్చేటండి, ఒక ఆయన వచ్చి ఏదో తన దగ్గర ఉండేటువంటి అన్ని బియ్యాన్ని ఆవిడ చేతిలో పెట్టేటండి. చేతిలో పెట్టి వెనక్కిత్తై చెమైత్తిడు వేణం ఎన్ను కొడుక్క, అమ్మ కాస్త ఈ బియ్యం ఉన్నాయి వండి పెడతావా, ఆకలేస్తోంది అన్నట్ట. అయ్యయ్యో మనమే సాపాటు పెట్టాలి, అలాంటిది వండి పెడతావా అంటే పెట్టనా తండ్రి అని ఆవిడ తీసుకొని ఏదో అంత సాదం అయిందిటండి, వండిందిటండి. అప్పడియే అవళం సెమైత్తు ఇలయ్యై పడుత్తిడా, తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వండినట్లుగా ఇచ్చిందిటండి. ఇదిగో నాయన నువ్వు తెచ్చినటువంటి బియ్యము అన్నము అని. இவனும் அருகே ஒரு பாத்திரத்திலே మోరై కొండు వందు వైతిరిందు మోరై వార్తు కండు. అప్పటికే తను ఇంత గ్లాసుతోటో చెంబుతోటో పల్చటి మజ్జిగ తెచ్చుకున్నట్టండి. ఆ తెచ్చుకున్నది ఏం చేసేట, ఆ అన్నంలో పోసేసేటండి. పోసేసేటప్పటికి అన్నం తక్కువ మజ్జిగ ఎక్కువైపోయింది, కారిపోతుంటే అమ్మయ్యారే మోరు వింజిత్తు సోరిడం, అమ్మ అయ్యయ్యో మోరు కారిపోతోందమ్మా, మజ్జిగ కారిపోతోందమ్మా, కాస్త అన్నం పెడతావా అన్నట్టు. ఎన్ను ఒరుకాళ్ళు ఇరుకాళ్ళు ఇంకనే సెల్లుగయ్యాలే. సరే అని పాప ఇంట్లో ఉన్న ఇంత అన్నాన్ని తీసుకొచ్చి పెట్టంట. మళ్ళీ అందులో ఇంత మజ్జిగ పోసేవాడికి మళ్ళీ కారిపోతుందిట. మళ్ళీ అమ్మ అన్నం తక్కువైపోయింది, మజ్జిగ ఎక్కువైపోయింది, ఇంకొంచెం అన్నం పెడతావా అన్నారట. అమ్మయ్యారు అలుత్తూ ఆవిడికి ఏమిటయ్యా ఎన్నిసార్లు తెస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది, మజ్జిగ పోసేసుకుంటూ ఉంటాడు, కారిపోతూ ఉంటుంది, మళ్ళీ పెట్టమంటుంటాడు, తెస్తూ ఉంటుంది, పెడుతూ ఉంటుంది. நீ கொண்டு வந்த மோரு துளையாததா இருந்தது மோருள்ளதனையும் சோறுடுவேனோ என்னாளாம்.
అయ్యా నీ మజ్జిగ అయిపోయేదాకా ఇలా పెడుతూనే ఉండాలా ఏంటి అందిటండి ఆవిడ. చిన్న వాక్యాన్ని తీసుకున్నారండి. అది ఎందుకు ఇక్కడ ఎంబారు ఎందుకు చెప్పారా విషయాన్ని అని అంటే, మోరుళ్ళదనయ్యం సోరేయో అదిలే అప్పటి నిరవధిక ప్రీతియాయి చెన్నదు ఇదిల్. ఒకసారేమో ఓ పెరుమాళ్ళు వచ్చేసారని ఆనందంగా ఊగిపోతారు. అయ్యో వెళ్ళిపోయావా అని మూర్చొచ్చి పడిపోతూ ఉంటారు. కనపడతాడు, మళ్ళీ ఎగిరిపోతుంటారు. ఎప్పుడు ఎగురుతారో ఎప్పుడు పడిపోతారో తెలియట్లేదు. ఆ మజ్జిగ ఎప్పుడు సరిపోతుందో, అన్నం ఎంత పెట్టాలో, ఆ రెండిటికి సంబంధం ఎలా లేకుండా పోతుందో, ఆళ్వార్ల యొక్క మానసిక స్థితికి ఆనంద దుఃఖాల మధ్య సమన్వయము కూడా అలా అందడం లేదు అని చెప్పడం కోసం ఇప్పుడు మోహత్తోడే తలై కట్టిత్తు ఇదెక్కి ఇరిందు అడైవు సెల్లువేనో. అందుకని ఇప్పుడు నేను ఎలాగ సంగతి చెప్పనండి అన్నారటండి అంబారు. సంగతి అంటే రోజు చెప్పుకుంటున్నాం. ఏమని? పూర్వానికి పరానికి ఉన్న సంబంధం. అదే లోకంలో ఏమిటండి సంగతులు అనే మాటగా మారింది. అంటే ఏంటి? ఏం జరిగాయి, ఏం జరగబోతున్నాయి, ఎలా ఉన్నారు అనే అర్థం అన్నమాట. అలాగ ఇక్కడ ఎప్పుడు ఆనందించారు, ఎప్పుడు మోహపడిపోయారు, ఎప్పుడు ఇదుక్కు అసంగతిరేవ సంగతి ఎన్నరళిచ్చైవరాం. అమ్మ ఇక్కడ మేము సంగతి చెప్పలేము. అసంగతిరేవ సంగతి, ఏ సమన్వయం లేని మానసిక స్థితే సంగతి. అది అర్థమైంది అనుకుంటాను. ఏమిటంటే ఒకదానితో ఒకదానికి సమన్వయం లేని మానసిక వ్యధ, అదే సంగతి ఇక్కడ అని ఎంబారి అనేటువంటి మహనీయులు ఇక్కడ మనకి చెప్పారు అని చెప్పి నంబిళ్ళయ్య గారు వారు వ్యాఖ్యానంతో పెద్దలందరూ తమ తమ గోష్ఠిలో ఏ విషయాలు ఎంత ఆనందానుభవం పొందుతూ ఉండేవారో వాటన్నిటినీ కూడా మనకి చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట. పోయినిన్న అజ్ఞానత్తిలే ఈ పేర అండి నమ్మాళ్వార్ల యొక్క 4 గ్రంథాలు. ఆయన రాసినటువంటివి తిరువిరుత్తం, తిరువాసరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొഴി 4 గ్రంథాలు. ఈ 4 గ్రంథాలని అండి భరతుడి యొక్క మానసిక స్థితితో పోల్చారండి. ఇది చాలా అద్భుత సమన్వయం. దీనికి బీజం ఎక్కడ వేశారు? శ్రీయప్పతులలోనే వేశారు. అక్కడే మనకు ఒక శ్రీయప్పతిలో వస్తుంది భరతుడి మనసులాగా అనేటువంటిది. అది అక్కడ బీజం వేశారు. ఇక్కడ శాఖోపశాఖలుగా విస్తరించి వ్యాఖ్యానాన్ని అందిస్తున్నారు. ఎలాగో చూడండి. పోయినిన్న జ్ఞానత్తిలే ప్రకృతి దోషత్తై అనుసంధిత్తు అంజీ. ఈ పోయినిన్న జ్ఞానం అనేటువంటి దాంట్లో ఈ ప్రకృతిని చూసి చాలా భయపడ్డారు. అంజీ అంటే చాలా భయపడి అని అర్థము అన్నమాట. భయపడి శ్రీ భరతాழ்வான் பெருமாள் திருவபிஷேகத்துக்கு நம்மை அழைத்து வந்தது என்று அவரை திருமுடி சூட்டி அடிமை செய்ய கடவோம் என்னும் பாரித்து வரக்கொண்டு கைகேயி ராஜன் என்று உனக்கு முடி வாங்கி வைத்தேன் என்ற போது அவன் துடைத்தா போலே துடைத்தாராయిత్తు. ఇది తిరువిరుత్తం అనేటువంటి మొదటి గ్రంథ సారమండి ఈ వ్యాఖ్యానం. ఆ 100 పాసురాలలో కూడాట ఏమిటి తిరువిరుత్తంలో ప్రకృతి దోషాన్ని చూసి బాధపడ్డారు అనేటువంటిది. భరతుడు కూడా ఎంతో బాధపడినటువంటి స్థితి, మొట్టమొదటి స్థితి. ఏమిటండి భరతుడి బాధ ఇక్కడ వివరంగా ఇచ్చారు. பெருமாள் திருவபிஷேகத்துக்கு நம்மை அழைத்து வந்தது என்று அவரை திருமடி சூட்டி அடிமை செய்யக்கடுவோம் என்னும் పారిత్తు వరక్కొండు. ఆ అన్నగారి యొక్క పట్టాభిషేకం, ఆయన కిరీటం పెట్టుకుంటాడు, ఆయనకు సేవ చేయాలి. పాపం ఎప్పుడు భరతుడికి అదే ఆశ. అలాంటి భావంతో ఆయన వస్తూ ఉంటేనే కైకేయి తల్లిగారు ఏమని పిలిచిందండి? రాజన్ వచ్చావా నాయనా, హే మహారాజా అని పిలిచిందండి.
உனக்கு முடிவாங்கி வைத்தேனென்ற போது அவன் తుడిత్తా పోలే తుడిత్తారాయత్. నాయనా ఏమిటమ్మా మాట్లాడుతున్నావు, రాజన్ అంటావు, నాన్నగారేరి? నాన్నగారు యా గతికి, మానవులందరూ ఏ గతికి వెళతారో ఆ గతికి వెళ్ళారు తండ్రి. ఎంత అందంగా చెప్పిందో. మరి అన్నయ్య ఏమయ్యాడమ్మా? అన్నయ్య చిన్నవాడు కలిసి వెళ్ళవలసిన చోటికి అడవులకి వెళ్ళారు తండ్రి. నువ్వు ఇప్పుడు కిరీటం ధరించాలి నాయన. ప్రేమగా చెప్పేటప్పటికీ తుడిత్తా పోలే, ఒక్కసారి గుండెల్లో గుణపం పెట్టి పొడిచినంత బాధపడ్డాటండి భరతుడు. ఆ బాధని నమ్మాళ్ళవార్లు ప్రకృతిని చూసి పడ్డారు. మొట్టమొదటిదండి, నెంబర్ 1 పాయింట్ ఇది. ప్రకృతిలో ఉండేటువంటి బాధలను చూసి నమ్మాళ్ళవార్లు భరతుడు పడినంత బాధపడ్డారు, నెంబర్ 1. తర్వాత நான் அவர் அடியேனன்றோ அவர் என் சொல்லை மறுப்பரோ இப்போதே மீட்டுக் கொண்டு வந்து திருவபிஷேகம் பண்ணுகிறேன் ఎన్నో తిరుచిత్రకూటత్తిలే కిట్టుమడవం. నేను ఆయన దాసుణ్ణి కదా, నా మాట ఎంత ఇష్టమో అన్నయ్యకి. నేను వెళ్ళి అడిగానంటే తప్పకుండా వచ్చేస్తాడు, కాబట్టి నేను తీసుకొచ్చేస్తాను. ఇప్పుడే మీట్టుకొండు వందు, ఇప్పుడే తీసుకొచ్చేస్తా. ఇలా వెళ్ళి అలా మా అన్నయ్యని తీసుకొచ్చేస్తా, ఆయనకి తిరుఅభిషేకం చేస్తాను అని తిరుచిత్రకూటానికి వెళ్ళి పిరంద తరిప్పు పోలేయాయిత్తు తిరువాసిరియత్తిల్ పిరంద ధరిప్పు. ఒక ఆశతోటి వెళతాడే, నేను తీసుకొచ్చేస్తాను అన్నయ్యని అని. ఆ ఆశాభావము 2వ గ్రంథంగా చెప్తున్నారనమాట. ఏది అది? తిరువాసిరియం అనేటువంటి 2వ గ్రంథంగా చెప్తున్నారు అని. అంటే వస్తాడు అనేటువంటి ఒక తృప్తి భరతుడి యొక్క స్థితిలాగా, అన్నయ్య వస్తాడనే తృప్తి గల భరతుని మానసిక స్థితి లాంటిది నమ్మాళ్ళవార్ల యొక్క తిరువాసిరియం అనేటువంటి 2వ గ్రంథము. పిన్బు 14 ஆண்டு கூடி ஆசை வளரந்தா போலேயாயித்து తిరువందాదిల్ ఆశై పెరిగినపడి. ఇంకా 3వది ఉందండి, మనసులో ఆతృత. పాప అన్నగారు ఏమన్నాడు, నేను వస్తానయ్యా, నువ్వు వెళ్ళు, నేను తప్పకుండా 14 ఏళ్ళు అవగానే నీకు దర్శనం ఇస్తాను అని మాట ఇస్తే ఆనందంతో అన్నగారి మాట కాదనలేక వెళ్ళాడు కదండి. ఆ వెళ్ళి ఎలా ఎదురు చూశాడు, వచ్చేస్తాడు 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 అనే ఆశతోటి ఎదురు చూశాడే. ఎన్నెంజినార్ తామే అణుక్కరాయి చారందురిందార్ ముయత్తి సుమందిజందు ఎన్నుంబడిరే ఆశై పెరుగునపడి. ఇంకా 3వ దాంట్లోకి వచ్చేటప్పటికి, పెరియ తిరువందాదిలోకి వచ్చేటప్పటికి ఆ మనసులో ఆతృత ఎంత, 14 సంవత్సరాలే కదా, వచ్చేస్తాడన్నయ్య వచ్చేస్తాడన్నయ్య అనేటువంటి ఒక ఆశతోటి బయలుదేరి వచ్చినటువంటి స్థితిని 3వ ప్రబంధంగా తీర్చిదిద్దారు నమ్మాళ్ళవార్లు అనేటువంటిది. ఇంకా 4వదండి, మీండెజుందు అరుళి 182వ పేజీ అండి. అరుళి తిరు అభిషేకం పన్ని అవన్ మనోరథం తలై కట్టిన పోలేయాయిత్ తిరువాయుమొழியில் ఇవరై అనుభవిప్పెత్తపడి. ఇంకా అన్నయ్య వచ్చేశాడు, అభిషేకం జరిగిపోయింది, కిరీటాన్ని ధరింపచేశారు. ఆహా, ఇన్నాళ్ళకి రామచంద్రుడు విజ్వర ప్రమమోద అన్నట్లు జ్వరం పోయినవాడయ్యాడు, అంతర్జ్వరం. భరతుడు దివ్యానందంలో మునిగిపోయాడు అనేటువంటి దివ్యానందాన్ని చివర పదుల్లోకి వచ్చేటప్పటికి అర్చిరాది మార్గము మునియే నాన్ముగనే ముక్కన్నప్ప ఇత్యాది చివరి పదుల్లో ఎలా ఆనందాన్ని పొందాడు అనేటువంటిది 4వ ఆనంద స్థితిగా తిరువాయుమొழிలో మనకి భరతుడి యొక్క ఆనంద స్థితిగా చెప్పారు. ఇది చాలా అద్భుతమైనటువంటి,
చాలా విలువైనటువంటి వ్యాఖ్యానం అండి. ఎందువల్ల అని అంటే భరతుడిది మానసిక స్థితితోటి నమ్మాళ్వార్ల యొక్క ఆ 4 ప్రబంధాలని పోల్చడం ఈ పేరాలో మనకి కనపడుతుంది. భరతుడు 4 భావాలు పొందాడు. అయ్యో, ఈ ప్రకృతి నన్ను ఇంత బాధిస్తోందే అని నమ్మాళ్వారు బాధపడ్డట్టు, అయ్యో నేను రాజు అవడం ఏమిటి అని దుఃఖపడినది మొదటి స్థితి. రెండవది, నా మాట వింటాడు అన్నయ్య తప్పకుండా వస్తాడనే ఆశ నమ్మాళ్వార్ల యొక్క 2వ గ్రంథం తిరువాసిరియంలో ఆశ లాంటిది. మూడవది, సరేలే 14 ఏళ్లకు వచ్చేస్తానన్నాడు కదా, తృప్తి, తప్పకుండా వస్తాడు. అది పెరియ తిరువందాదిలో చెప్పినటువంటి విషయం. 4వది, అన్నయ్య వచ్చాడు, పట్టాభిషేకం చేసుకున్నాడు, ఆళ్వార్లకు పెరుమాళ్ళు దర్శనమిచ్చారు, అర్చిరాది మార్గం గుండా ఆ పరమపదం యొక్క దివ్యానందాన్ని చూపించి ఈయనకి కైంకర్య సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయించారు. ఇలా భరతుడి యొక్క 4 అవస్థలని నమ్మాళ్వార్ల యొక్క 4 గ్రంథాలతోటి, 4 మానసిక అవస్థలని 4 గ్రంథాలతో తులనాత్మకంగా అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని మనం ఈ పేరాలో చెప్పుకున్నాము అన్నమాట. ఇప్పుడు ఈ వీతిరిందులోకి వచ్చేటప్పటికండి మనకి ఒక్కటే మనం నమ్మాళ్వార్ల యొక్క భావన ప్రకర్ష అనేటువంటిది చాలా విభిన్న మార్గాలలో ఒక నది ఎలాగైతే పుట్టిన చోట నుంచి బయలుదేరి పాయలుగా చేరి ప్రవహిస్తుందో, ఆళ్వార్ల భక్తి కూడా అలాగే ఏకపాయగా ఆళ్వార్లుగా బయలుదేరి వచ్చి తాయిమారుగా, మామూలుగా నాయికగా, తాయిమారుగా, తోలిమారుగా శాఖలుగా వెళ్ళి మళ్ళీ ఆళ్వార్లుగా అయి పెరుమాళ్లలో కలవడము అనేటువంటిది మానసిక అనుభవంలో వర్ణించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి వర్ణన అన్నమాట. ఇలాంటి పాసురాలు కానీ ఇలాంటి వర్ణనలు కానీ తర్వాత వారికి ఎంతోమందికి మార్గదర్శకాలు అయ్యాయి. కవితాపరంగా తీసుకున్నా కూడా కమ్మనాటాళ్వాన్ని కూడా మనం రెగ్యులర్ క్లాసెస్లో చెప్పుకున్నాము. వారు కూడా ఇలాగే ఈ తాయిమార అవస్థ, తోజిమార అవస్థ ఇదంతా రంగనాథుడి యొక్క ఆజ్ఞతోటి కమ్మనాటాళ్వాన్ను నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని అంతటినీ కూడా శటగోపరందాది అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రబంధంలో ఆవిష్కరించినట్లుగా ఒక భక్తుడి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, భగవంతుడు నా సొత్తు, ఆయన లేకపోతే నేను ఉండలేను, తప్పకుండా ఆయన నా మాట వింటాడు, అవును వచ్చేస్తాడు నాకు ఆనందం, ఇదిగో వచ్చాడు నాకు తృప్తి, ఇలా దశా విశేషాలని ఆళ్వార్ల యొక్క భావాలతోటి చక్కగా పోల్చి భరతుని యొక్క అవస్థలతోటి నంబిళ్ళయ్య గారు మిగిలిన వ్యాఖ్యానాలలో అన్నిటిలోనూ కూడా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలను మనం అందించారు. మనం ఏనాడు చేసుకున్నటువంటి భాగ్య విశేషము 5 వ్యాఖ్యానాలు ఈ తిరువాయిమొழிకి మనకి లభించాయి. వాటన్నిటినీ మొత్తం చెప్పుకోలేకపోయినా నంబిళ్ళయ్య గారే చాలా మటుకు 3 వ్యాఖ్యానాల సమాహారంగా దీన్ని తీసుకొచ్చేసి మిగిలిన 2 విశేష వ్యాఖ్యానాల్లో జీయర్ అరుంబదాల్లో వాటిల్లో వీటిల్లో ఇచ్చేశారు. వాటన్నిటినీ మనకున్న శక్తి ఇంత, ఉన్న వైభవం అంతా, కానీ దాన్ని యథాశక్తి తెలుసుకునేందే ప్రయత్నాన్ని చేద్దాం మనం. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.